నెల్లూరు జిల్లా కోవూరు స్టవ్ బీడీ కాలనీ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఇళ్ల కూల్చివేతపై ఉద్రిక్తత నెలకొంది. ఇళ్లను కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం వెంటనే ఇళ్లు నిర్మించాలని కోవూరు వైసీపీ మండల అధ్యక్షుడు అనూప్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధితులకు మద్దతుగా వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. నోటీసులు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లను కూల్చివేయడం అన్యాయమన్నారు. ఇక్కడికి గాజు స్కూల్స్ గారికి మీటింగ్ కోసం అక్కడికి పోయాడు. ఇంకా మీరు మాట్లాడింది ఇప్పుడు అకాడమీ వచ్చి మేము ఉన్నాం కానీ మా ఇల్లు కూల్చేశారు. అది ఒక్కడిని మా ఇంటి ఉంటే మేము చనిపోయి ఉంటే దానికి హామీ ఎవరు? నిన్నటి నుంచి రాత్రి నుంచి ఆడవాళ్ళు మేము ఇక్కడ నిలబడి నిరాహార దీక్ష చేస్తుంటే ఇప్పటికి అసలు ఏం జరిగిందని రాలా. వాళ్ళ పార్టీ ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరూ మా మీద దౌర్జన్యం చేశారు. వాళ్ళందరూ ఇప్పుడు స్టేషన్ లో పెట్టాలి. దాన్ని కూడా మేము ఒప్పుకున్నాం. వాళ్ళ నలుగురు ఢిల్లీ ఎవరు వాళ్ళ నలుగురా? మదన్ రెడ్డి, జైల్లో పెట్టాలి సార్. ఆడవాళ్ళని ఊళ్ళో లేకుండా అసలు మనల్ని మా ఊళ్ళో కూర్చొనిపించారు. మా ఇంటి గురించి అధికారం ఎవరు ఇచ్చారు సార్? 50 ఏళ్ళ నుంచి మేము ఉన్నాం. ఇది మాది కాదు. అందరికీ నమస్కారం. చాలా దారుణమైన సంఘటన. నిన్నటి రోజున ఎటువంటి సమాచారం లేకుండా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా పొడుగుపాడుకు సంబంధించిన స్టోబ్డీ కాలనీ ఏరియాలో కొద్దిమంది 40 సంవత్సరాల నుంచి జీవిస్తూ ఉంటే వాళ్ళందరికీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఉదయాన్నే 9 గంటలకి వచ్చి జేసీబీని తీసుకొని వచ్చి ఇల్లుని కూల్చేయడం జరిగింది. వాళ్ళు ఒకటే అడుగుతా ఉన్నారు, మా ఇల్లుని కూల్చేశారు, మేము ఈరోజు మా పరిస్థితి ఏంది? 40 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే జీవిస్తూ ఉన్నాం, కరెంటు బిల్లులు కడతా ఉన్నాం, పంచాయతీకి కావాల్సిన నీటి ట్యాక్సులు కడతా ఉన్నాం. ఈరోజు ఎటువంటి సమాచారం లేకుండా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, కనీస కాల పరిమితి అనేది ఇవ్వకుండా మా ఇల్లు కూల్చేశారని చెప్పి చాలా ఆవేదనకు గురవుతా ఉన్నారు. వాళ్ళు నిన్నటి నుంచి మధ్యాహ్నం నుంచి వచ్చి కూర్చొని ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళు కనీసం వాళ్ళ బాగోగులు, వాళ్ళ ఏం జరిగిందని చెప్పి కనీసం తెలుసుకునేదానికి ఈరోజు గవర్నమెంట్ యంత్రాంగం అయితే ఏమి, అధికారులు అయితే ఏమి, ఎవరు వచ్చి కూడా వాళ్ళ సమస్యని తెలుసుకునే పరిస్థితిలో ఈరోజు గవర్నమెంట్ లేదని చెప్పి చెప్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో అనేక మంది ఇల్లు లేవని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తే అధికారం వచ్చిన వెంటనే స్థాపన చేసి పూర్తి చేసుకున్న తర్వాత గృహప్రవేశానికి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఆహ్వానించి ఈ రోజుకి కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని వాళ్ళు పూజించుకుంటా ఉన్నారు. ఏ ప్రక్రియ అయినా మనం చేసేటప్పుడు, ఏ పని అయినా మనం చేసేటప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి, అక్కడ ఉండే సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవాలో తెలుసుకోవాలి ముందు. ఇక్కడ ఈ రోజు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఈ రోజు వాళ్ళు తాత్కాలికంగా ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా కూడా 50,000 నుంచి ₹1,00,000 అవుతుంది. పసి బిడ్డల్ని నిన్నటి నుంచి ఆహారం లేకుండా రాత్రి నుంచి ఏడే వాళ్ళు ఉండడం, వాళ్ళని పట్టించుకోకపోవడం నిజంగా ఒక దారుణం. ఇప్పటికైనా మళ్ళీ చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి తక్షణమే ఇల్లు కట్టుకునేదానికి గవర్నమెంట్ ద్వారా, అదేవిధంగా ఎమ్మెల్యే గారు తన సొంత నిధుల్లో నుంచి కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను ఒకటి తెలియజేస్తా ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పొడుగుపాడు హైవే కాడ నుంచి వెంకటేశ్వరం దాకా రోడ్డు వేస్తుంటే అనేక మంది ఇల్లు కానీ స్థలాలు కానీ కోల్పోవడం జరిగింది. వాళ్ళందరినీ పిలిచి ఒక డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఏ విధంగా చేయాలో వాళ్ళందరి సలహాలు, సూచనలు తీసుకున్నాం. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు కూడా పిలిచాం. ఏ ఒక డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ పిలిచి, ఆ ఎవరెవరు స్థలాలు కోల్పోతున్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి మేము మాట్లాడి ఎటువంటి సమస్య లేకుండా, ఎవరు రోడ్డు ఎక్కి ధర్నా చేసే పరిస్థితి లేకుండా
ఆ రోజు చేయడం జరిగింది. నేను మళ్ళీ కూడా వీళ్ళందరి తరపున చెప్తా ఉన్నాను, వీళ్ళకి తక్షణం వెంటనే వీళ్ళకి కావాల్సిన వసతులు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అదేవిధంగా శాసనసభ్యుల్ని తెలియజేస్తా ఉన్నా. పసి బిడ్డలు ఉన్నారు, అవ్వాతాతలు ఉన్నారు, వీళ్ళందరి పరిస్థితి ఏంది, ఎక్కడ ఉండాలి ఒకసారి ఆలోచించండి. మనకి మానవత్వం అనేది ఉంది. ఏదైనా సొంత ఇంట్లో వాళ్ళు ఉంటే ఈరోజు ఎటువంటి సమాచారం లేకుండా ఇల్లు పగలగొట్టేశారు.